హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మిల్లీ మేకర్ తయారీ చేస్తున్నాను. దానికోసము ఇక్కడ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ కట్ చేసి సన్నగా ఫ్రై చేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఇదిగోండి బిర్యానీ ఆకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి ఇది గరం మసాలా, అన్నీ ఉన్న మిరియాలు, తర్వాత అన్నీ ఇంకా హోల్ గరం మసాలా అన్నమాట. ఇది కొంచెం వేసిన తర్వాత ఇదిగోండి పెరుగు కూడా వేసిన తర్వాత ఇంకా మిర్చి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, అందుకని వేసుకున్న కారం. మిల్లీ మేకర్ ఇక్కడ నానబెట్టుకున్నాం చూడండి. ఓకే, రైస్ మామూలు మనం బిర్యానీకి చేస్తాం కదా, హాఫ్ బాయిల్ అంటే 70% ఉడికిన తర్వాత ఇందులో వేసేసేయడమే. నిమ్మరసము, పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత మగ్గబెట్టండి. సేమ్ ఇంకా బిర్యానీ లాగానే, కాకపోతే మిల్లీ మేకర్ అనమాట. ఏదో ఫస్ట్ టైం వెరైటీగా చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో నిజంగా చెప్తాను. బాగుంటే చేసుకోండి నేను చెప్పిన తర్వాత, బాగలేకపోతే చేసుకోవద్దండి. ఓకే, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను. పిల్లలు చెప్పినారని బాగుంటుందమ్మా మిల్లీ మేకర్ బిర్యానీ ట్రై అంటే చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదిగోండి రైస్ 70% కుక్ అయినాయి. ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి, పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసి దమ్ పెట్టేయండి. ఇంకా మగ్గించిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి వడ్డించుకోండి. మగ్గించండి 10 నిమిషాలు. ఓకే.